హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి. ఫస్ట్ చికెన్ని నీట్గా వాష్ చేసుకోండి 2 times. దీంట్లో ఒక గిన్నెలో వేసుకొని క్రిస్టల్ సాల్ట్, పసుపు 1 స్పూను, కొంచెం వేసుకుందాం, ఇంకా కొంచెం పసుపు, కారం, ఇదిగోండి కారం, ఆనియన్స్ ఇంకా జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయి, ఇవి కూడా వేసేసుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి రైస్, చికెన్కి కానీ రైస్ మీద కూడా వేసుకుంటాము. ఫస్ట్ అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెడతాను. ఫ్రైడ్ ఆనియన్స్, ఇగుండి హోల్ మసాలా దినుసులు, తర్వాత 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్ కూడా వేస్తాం కాబట్టి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. ఇదిగోండి నేనైతే 2.5 tablespoons వేసుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ పిండేసుకుందాం. నీట్గా ఈ నిమ్మకాయ లోపల ఇత్తనాలు తీసుకొని నీట్గా 2 ముక్కలు పిండేసుకుందాం. ఇత్తనం ఇదిగోండి సైడ్కి పడద్దాం. నీట్గా ఇలాగా స్వీస్ చేసుకుందాం నిమ్మకాయని. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా చికెన్ బిర్యానీ, ఎప్పుడు చేయలేదు. మా బాబు గోల్ చేస్తుంటేను ఓకే ఇంట్లో చేద్దాంలే, హోటల్ది కూడా ఏం తెచ్చుకుంటామని చెప్పి ఇంట్లో చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, తర్వాత పెరుగు, నీట్గా ఇవి వేసుకొని మిక్స్ చేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా, తర్వాత ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఆ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని, చూసారా ముక్కలు ఒక్కోటి బిర్యానీకి పెద్ద పెద్ద ముక్కలు కుట్టించుకొచ్చారండి. లెగ్ పీస్ ఇలా అన్నిటికీ పట్టేలాగా ఈ మసాలా నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేద్దాం. ఇదిగో నీట్గా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 minutes, అంటే రైస్ రెడీ అయ్యేలోగా, రైస్ ఉడకబెట్టుకోవాలి కదా బాస్మతి, ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ చూద్దాం. ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకొని, ఎక్కువ తీసుకోవాలి వాటర్ కొంచెం, దీంట్లో హోల్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి, అంత టేస్ట్కి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 tablespoons ఆయిల్ వేసుకున్నాను. సరిపోయినంత ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలా, రైస్కి పట్టాలి కాబట్టి చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కర్రీలో కూడా వేశారు కాబట్టి. వేసిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి, మూత పెట్టేద్దాం. ఇది కొంచెం మరిగినాక చెప్తాను ఏం చేయాలో. ఇదండి కస్తూరి మేతి, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. మెంతాకు నీట్గా ఎండబెట్టి ఇది కొంచెం దీంట్లో వేసుకున్నాను, ఇందాక వేయటం మర్చిపోయాను. కొంచెం కస్తూరి మేతి ఇట్లా వేసుకొని ఈ వాటర్లో వేసుకుందాం. చూడండి నీళ్ళు మరుగుతున్నాయి, నీటికి కొంచెం ఇట్లా ఇట్లా బాగా తెరులుతుంది కదా వాటర్. తెరులుతున్నప్పుడు ఈ బియ్యం ముందుగానే కడిగి పెట్టుకున్నాను,
అదే తెరలే ముందుగానే కడిగి పెట్టాను. ఈ బియ్యం దాంట్లో వేసేద్దాం. బియ్యం వేసే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఆ కర్రీ గిన్నె కూడా దీని మీద పెట్టేద్దాం. మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది దీని మీద పెట్టేద్దాం. ఇది అంతలో కుక్ అవుతుంది. ఈ బియ్యము వేసుకున్నాం. నీట్గా ఒక గంటి హెల్ప్తో ఇట్లాగా మిక్స్ చేసుకోండి. ఇది 80% కుక్ అవ్వాలి. 50 కొంచెం చూపిస్తాను మీకు. ఒక 15 మినిట్స్ చికెన్ ఉడికిచ్చిన తర్వాత దించుకొని రైస్ చూసుకోవాలన్నమాట ఎంతవరకు ఉడికిందో. ఓకే, ఇప్పుడు ఒక పార్ట్ ఆఫ్ లేయర్ వేసుకొని రైస్, కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు. ఈ టైంలో రైస్ను కొంచెం ఇట్లా వేసుకొని తర్వాత ఇంకొక లేయర్ దీంతో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను వాటర్ని. ఇట్లా వేసుకోవాలి. ఇంకొంచెం కుక్ అవనిద్దాం. ఇంకో పార్ట్ ఆఫ్ లేయర్ని కొంచెం కుక్ అవ్వాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, మళ్ళీ కొంచెం జీడిపప్పు, ఇట్లా నీట్గా ఫైనల్ లేయర్ కూడా అరేంజ్ చేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూసారు, ఈ దమ్ములో ఉడకటానికి ఏం పెట్టాను దీని మీద నా పత్రం పెట్టానండి, రోల్ది, గాలి అనేది బయటికి పోకుండా. ఇప్పుడు చూద్దాం. 30 మినిట్స్ అవుతుంది పెట్టి, ఒకసారి చూద్దాం. ఇదేమో వచ్చి నా గుంట పొంగడాలు తిప్పుకునేదండి. ఇది పెట్టుకొని చెక్ చేద్దాం. ఒకవేళ నీరు అనేది అతుక్కోవడానికి ఉడికినట్టు శుభ్రంగా ఇదిగోండి, తడి అనేది ఏం అంటుకోవట్లేదు, శుభ్రంగా ఉడికిపోయింది. ఇలా చెక్ చేసుకోవాలి. అన్నం కూడా చూడండి పలుగ్గా ఉంది, ఉడికినట్టే. ఫైనల్గా నా బిర్యానీ స్ట్రక్చర్ అయితే ఇలా ఉందండి. ఇదిగోండి లెగ్ పీస్, ఇదిగో బాయ్. చెప్పలా ఎలా ఉంది? సూపర్. ఫస్ట్ టైం ట్రై చేశాను, సూపర్గా వచ్చిందండి బిర్యానీ. ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఇది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. కాలుతుంది. బాయ్. బాగుందా? ఎలా ఉంది మమ్మీ? బాయ్ చెప్పేసాయి. బాయ్.